అంతరిక్షంలో చైనా దూకుడు కొనసాగిస్తోంది. మూన్ మిషన్ ఒకవైపు, మార్స్ మిషన్ మరోవైపు, సరికొత్త శాటిలైట్స్ ఇంకోవైపు. ఇప్పుడు ఆస్ట్రాయిడ్స్ పై అన్వేషణలోనూ స్పేస్ రేస్లో ముందడుగు వేస్తోంది. టియాన్వెన్-2తో విశ్వం గుట్టు విప్పడమే కాదు, అంతరిక్ష రంగంలో డ్రాగన్ జెండాను రెపరెపలాడించాలని చూస్తోంది. ఆస్ట్రాయిడ్స్తో అరుదైన ఖనిజాల అన్వేషణ, మూన్ పైకి మనుషుల్ని పంపించే ప్రాజెక్టులో భాగంగా గ్రహ శకలాల గుట్టు తెలుసుకునే ప్రయోగాల్లో తలమునకలైంది చైనా. ఆస్ట్రాయిడ్స్ పై ప్రయోగాల్లో చైనా మరో ముందడుగు వేసింది. టియాన్వెన్-2 అంతరిక్ష మిషన్ను ప్రారంభించింది. ఇది భూమికి సమీపంలోని కమోవలెవా అనే ఆస్ట్రాయిడ్ పై ప్రయోగాలు చేసి దాని నమూనాలను సేకరించి ఆ తరువాత ఒక కామెట్ అంటే తోకచుక్కకు సంబంధించిన అధ్యయనం చేయడానికి ఉద్దేశించిన ఒక ప్రతిష్టాత్మక మిషన్. టియాన్వెన్-2 స్పేస్ క్రాఫ్ట్ ను మే 28న చైనాలోని జిచాంగ్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి లాంగ్ మార్చ్ 3B రాకెట్ పై ప్రయోగించింది. ఈ మిషన్ భూమికి దగ్గరలోని ఆస్ట్రాయిడ్ 469219 కమోవలెవా నుంచి రాతి నమూనాలను సేకరిస్తుంది. 469219 కమోవలెవా పరిమాణం 40 నుంచి 100 మీటర్లు ఉంటుంది. అంటే 130 నుంచి 330 అడుగులన్నమాట. దీని పొడవైన అక్షం 100 మీటర్లు, చిన్న అక్షం 40 మీటర్లు ఉంటుంది. ఇది భూమి చుట్టూ చాలా వేగంగా తిరిగే గ్రహ శకలం. దీని పైభాగం రాళ్లు, గులకరాళ్లతో కప్పబడి ఉంటుంది. ఈ ఆస్ట్రాయిడ్ ను భూమికి క్వాసీ ఉపగ్రహంగా పిలుస్తారు. ఇది సూర్యుని చుట్టూ భూమితో సమానంగా దాదాపు సమకాలీకరణ కక్షలో తిరుగుతుంది. కొంతమంది శాస్త్రవేత్తలు ఇది చంద్రుని నుంచి విడిపోయిన ఒక భాగం కావచ్చని అంటున్నారు. దీనిపై కొన్నేళ్లుగా డైలమా కొనసాగుతోంది. టియాన్వెన్-2 2 రకాల సాంకేతికతలను ఉపయోగించి నమూనాలను సేకరిస్తుంది. మొదటిది టచ్ అండ్ గో. ఇందులో ఆస్ట్రాయిడ్ ఉపరితల భాగాన్ని తాకి త్వరగా నమూనాల్ని సేకరిస్తుంది. గతంలో నాసా ఓసిరిస్ రెక్స్, జపాన్ హయబుసా 2 మిషన్లు ఈ పద్ధతిని అనుసరించాయి. రెండోది యాంకర్ అండ్ అటాచ్. ఇది ఆస్ట్రాయిడ్ ఉపరితలంపైకి 4 రోబోటిక్ ఆర్ములను ఉపయోగించి ఆస్ట్రాయిడ్ పైనే స్థిరంగా ఉండి డ్రిల్ చేసి నమూనాల్ని సేకరించడం. ఇది ఇప్పటి వరకు పరీక్షించని కొత్త పద్ధతి. సుమారు 100 గ్రాముల రెగోలిత్ అంటే ఆస్ట్రాయిడ్ ఉపరితలంపై ఉన్న రాతి శిథిలాలను సేకరించడం దీని లక్ష్యం. టియాన్వెన్-2 ఇది సెకండ్ మిషన్. టియాన్వెన్-1 మార్స్ పై ప్రయోగించడం జరిగింది. దానిలో ఒక రోవర్ ఉంటుంది, ల్యాండర్ ఉంటుంది. అది ఇంకా పరిశోధనలు చేస్తుంది. నెక్స్ట్ మిషనే టియాన్వెన్-2. ఇది ఆస్ట్రాయిడ్స్ని పరిశోధించడానికి పంపించడం జరిగింది. సో ఈ ఆస్ట్రాయిడ్స్లో ఏమేమి కెమికల్ కాంపోజిషన్స్ ఉంటాయి, అక్కడ కెమికల్ కాంపోజిషన్ శాంపిల్స్ను కలెక్ట్ చేసుకొని ఆ శాంపిల్స్ను రిటర్న్ ఎర్త్ వైపు తీసుకురావడానికి ఈ మిషన్ తోడ్పడుతుంది. మే 28న టియాన్వెన్-2ను ప్రయోగించారు. ఇది 2026 జూలై 4న కమోవలెవా దగ్గరకెళ్లి నమూనాలను కలెక్ట్ చేసి తిరిగి ఏప్రిల్ 24, 2027 నాటికి భూమికి తిరిగి తీసుకొస్తుంది. ఇది రీఎంట్రీ క్యాప్సూల్ ద్వారా భూమిపైకి చేరుతుంది. ఈ మిషన్ ఇంకో లక్ష్యం నమూనాలను భూమికి తిరిగి పంపిన తరువాత టియాన్వెన్-2 భూమి గురుత్వాకర్షణను ఉపయోగించి గ్రావిటీ అసిస్ట్ మాన్యువర్ చేసి మార్స్, జూపిటర్ మధ్య ఉన్న మెయిన్ బెల్ట్ కామెట్ 311P/పాన్ స్టార్ RS వైపు ప్రయాణిస్తుంది. 2035 జనవరి 24 నాటికి ఇది 311P కామెట్ ను చేరుకుంటుంది. దాని ఉపరితలం ఏర్పడిన విధానం, ఆకారం, రొటేషన్ ఇంకా ధూళి ఉద్గారాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుంది. ఈ కామెట్ ఆస్ట్రాయిడ్ కామెట్ లక్షణాలున్న ప్రత్యేక వస్తువు. ఇది సౌర వ్యవస్థ పరిమాణాన్ని అర్థం చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. టియాన్వెన్-2 విజయవంతమైతే జపాన్, అమెరికా తరువాత ఆస్ట్రాయిడ్ నమూనాలను తిరిగి తీసుకొచ్చిన 3వ దేశంగా నిలుస్తుంది. 2030 నాటికి చంద్రునిపైకి మనుషుల్ని పంపే ప్లాన్ సిద్ధం చేసింది చైనా. దీనికి ఆస్ట్రాయిడ్స్ ప్రయోగాలు కూడా కీలకం కాబోతున్నాయి. కమోవలెవా అనే భూమికి అతి దగ్గరగా ఉన్న ఆస్ట్రాయిడ్ కూడా చంద్రుల్లోని ఓ భాగమని కొందరు అంటున్నారు. సో ప్రస్తుతం టియాన్వెన్-2 ప్రయోగంతో
ఈ గ్రహశకలం గుట్టు తెలుసుకుంటే చంద్రుడు అంగారకుడిపై మరిన్ని ప్రయోగాలకు తిరుగులేని శక్తి వస్తుందని భావిస్తోంది చైనా. పైగా అంతరిక్షంలో భూమిపై కూడా దొరకని అరుదైన ఖనిజాలు, కొత్త లోహాలు గ్రహశకలాల్లో నిక్షిప్తమయ్యాయంటున్న శాస్త్రవేత్తల డౌట్లు కూడా క్లియర్ అయిపోతాయి. లక్కు కలిసొస్తే ప్రపంచంలో స్పేస్లో సూపర్ పవర్గా నిరూపించుకునే ఛాన్స్ కూడా ఉంటుందనేది డ్రాగన్ తెలివి. ఆస్ట్రాయిడ్స్ ఇవి పనికిరాని రాతి వస్తువులు కాదు. ఇవి కొన్ని గ్రహాలు, విశ్వం ఆవిర్భావ సమయంలో జరిగిన పరిణామాలకు సాక్ష్యాలు. అందుకే వీటిపై నిరంతర పరిశోధనలు చేయడం ద్వారా విశ్వం గుట్టును తెలుసుకోవచ్చు. గ్రహాలు, వాటి స్వభావాలపై లోతుగా అధ్యయనం చేయొచ్చు. కొన్ని భూమికి దగ్గరగా తిరుగుతుంటాయి, మరికొన్ని భూమికి దూరంగా తిరుగుతుంటాయి. ఇప్పుడు కమోవలేవా అనేది చంద్రునిలోని ఓ భాగంగా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 2030 నాటికి చంద్రునిపైకి 2 వ్యోమగాముల్ని పంపి అధ్యయనాలు చేసేందుకు చైనా ప్రయోగాలు చేస్తోంది. వాటికి ఈ ఆస్ట్రాయిడ్ అధ్యయనం కీలకం కానుంది. అయితే మైక్రో గ్రావిటీలో కమోవలేవా ఆస్ట్రాయిడ్ పై ల్యాండింగ్, శాంపిల్స్ సేకరణ, తిరిగి భూమిపైకి రీఎంట్రీ క్యాప్సూల్ను తీసుకురావడం అన్నీ సవాళ్లతో కూడుకున్నదే. ఇది విజయవంతమైతే చైనా అంతరిక్ష ప్రయాణాల సామర్థ్యం మరింత పెరుగుతుంది. ఇప్పటికే చైనా చాంగ్ E6 మిషన్తో గతేడాది చంద్రుని శాంపిల్స్ ను తీసుకొచ్చిన ఏకైక దేశంగా నిలిచింది. ఇప్పుడు ఈ ప్రయోగం చైనా అంతరిక్ష అన్వేషణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తోంది. టియాన్వెన్ 2లో ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్లు, మల్టీస్పెక్ట్రల్ కెమెరాలు, రాడార్, మాగ్నెటోమీటర్ ఉన్నాయి. ఇవి గ్రహ శకలాలు, తోకచుక్కల నిర్మాణాలను విశ్లేషించేందుకు ఉపయోగపడతాయి. ఇప్పటికే టియాన్వెన్ 1ను 2021లో అంగారక గ్రహంపై అధ్యయనానికి చైనా ప్రయోగించింది. మార్స్పై ఆర్బిటర్ రోవర్ను విజయవంతంగా ల్యాండ్ చేసింది. 2028లో టియాన్వెన్ 3తో మార్స్ నమూనా రిటర్న్ మిషన్ను, 2030లో టియాన్వెన్ 4తో జూపిటర్, యురేనస్ గ్రహాల అన్వేషణల్ని లక్ష్యంగా చేసుకుంది. మొత్తానికి అంతరిక్షంపై తమ జెండా పాతాలని డ్రాగన్ చాలా గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు ఆస్ట్రాయిడ్స్ తీసుకుంటే అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి. ఎస్ టైప్ ఆఫ్ ఆస్ట్రాయిడ్ ఉంటుంది, సి టైప్ ఆస్ట్రాయిడ్ ఉంటుంది, ఎం టైప్ ఆస్ట్రాయిడ్ ఉంటుంది. ఇప్పుడు సి టైప్ ఆస్ట్రాయిడ్ తీసుకుంటే దాంట్లో క్లే మెటీరియల్ ఉంటుంది, కెమికల్ కాంపోజిషన్, సిలికేట్స్ ఉంటాయి, వాటర్ ఐస్ ఉంటుంది, కార్బన్ కాంపౌండ్స్ ఉంటాయి సి టైప్లో. అలాగే ఎస్ టైప్ ఆస్ట్రాయిడ్స్ తీసుకుంటే దాంట్లో నికెల్, ఐరన్, మెగ్నీషియం, అల్యూమినియం ఇలా మైనింగ్ కెమికల్ కాంపోజిషన్స్ ఉంటాయి. ఎం టైప్ ఆస్ట్రాయిడ్స్లో మెటల్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో దాంట్లో నికెల్, ఐరన్, కోబాల్ట్, ప్లాటినం, గోల్డ్ లాంటి ఖనిజాలు లభించే అవకాశాలు ఉంటుంది. ముందు ఆస్ట్రాయిడ్ల నుంచి వచ్చే ప్రమాదాల నుంచి రక్షణ పొందేందుకు భూమికి దగ్గరగా వచ్చే గ్రహశకలాల ప్రయాణ మార్గాన్ని మార్చేందుకు, దానిపైన స్పేస్ క్రాఫ్ట్తో ప్రభావితం చేసేందుకు ఈ ప్రయోగాలు బాగా ఉపయోగపడతాయి. అంతేకాదు ఆస్ట్రాయిడ్ల నుంచి ఖనిజాల్ని బయటకు తీసే ఆలోచన కూడా డ్రాగన్ కంట్రీకి ఉంది. విలువైన ఖనిజాలను గుర్తించగలిగితే అది చైనా ఆర్థిక రక్షణ సాంకేతిక వ్యవస్థ బలోపేతానికి ఎంతో ఉపయోగపడుతుందనేది డ్రాగన్ దూరపు ఆలోచన. దీంతో ప్రపంచంపై ఆధిపత్యం, ప్రపంచ దేశాలను శాసించే శక్తి, సూపర్ పవర్గా ఎదిగే సామర్థ్యం కూడా దక్కుతుందని చైనా బలంగా నమ్ముతోంది. అందుకే అంతరిక్ష పరిశోధనల్లో మైలురాళ్లుగా నిలిచే ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది.